పార్వతీపురం మన్యం జిల్లా కొత్త వలసలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామ దేవత శ్రీ 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 కొత్త పోలమ్మ ఉత్సవాల్లో భాగంగా దళితవాడకు అమ్మవారి ఘటాలు రావు అంటూ అధికారులు పోలీసులు అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. ఎప్పుడో సరిహద్దులు నిర్ణయించామని, అందుకే దళితవాడలోకి అమ్మవారిని తీసుకువెళ్లలేమని సిఐ వెంకటరావు చెప్పడంపై దళితులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాము హిందువులమేనని అమ్మవారి అనుగ్రహం మాకు కావాలని వేడుకున్నా మీరు ఎస్సీలు మీ వీధిలోకి అమ్మవారు రారు అంటూ బాహటంగానే కుల వివక్ష ప్రదర్శిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో తమను విస్మరించిన అధికారులు, రాజకీయ నాయకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కొత్త వలస దళితులు డిమాండ్ చేస్తున్నారు. మేము దళిత హిందువులమే, మా హిందువులే క్రిస్టియన్కి మొక్కుతాండ్రని పెట్టారు. మేము మొక్కలేదు. హిందువులు మాకు 1800 గడప అన్నారు. మేము అందరూ హిందువులమే ఉంటే 400-500 మంది ఏమో క్రిస్టియన్స్ ఉన్నారు. దాన్ని వాళ్ళు అండగా పెట్టుకొని మాకెంత అన్యాయం చేస్తారు. మేమేం ఆశించలేదు, మేమేం అడగట్లేదు, మేమేం పోరాటాలు చేయట్లేదు. శాంతియుతంగా అమ్మవారి ఘటాలని మా వాళ్ళకి రమ్మని చెప్పాము. అది 200 మీటర్లు అడిగాం, 100 మీటర్లు కూడా అడిగాం. అయినా వాళ్ళు అంగీకరించలేదు. దళిత వాళ్ళు అడుగు పెట్టలేమని కూడా శపథాలు చేశారు. అందుకని అందరూ సహకరించి మీడియా మిత్రులేటి, పోలీస్ శాఖ ఏంటి, మన ప్రభుత్వం తరపు నుంచి ఏంటి, అందరూ మా ఒక కోరికను మన్నించి మాకు న్యాయం చేస్తారని మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం. ఇప్పుడు మేము దళితులుగా పుట్టడము మా తప్పు కాదు. మేము దళితులుగా పుట్టామని మమ్మల్ని వివక్షత చేయడము అన్యాయము. మా అన్యాయానికి న్యాయం జరగాలని మేము రోడ్డు ఎక్కాము. మేము ఏం ఆశించలేదు. మేము ఆశించి చెయ్యాలని మేము అడుగుతాము. అమ్మవారు గతాలు ఊరేగింపు మా వీధి వచ్చే అర్హత మాకు లేదా? మాకు మొక్కాల్సిన అర్హత లేదా? మాకు దేవుడు లేడా? లేకపోతే మాకు దైవం లేదా? మేము ఉపవాసాలు చేయము. కరువు గ్రామాలకి దళితులకి ఇంతవరకు న్యాయం జరగలేదు. కేవలం వాళ్ళ ఆస్తులు అడగలేదు, లేకపోతే ఉద్యోగాలు అడగలేదు, ఎటువంటి ఆశలు పడట్లేదు. పోలీసు వారు కాబట్టి, మీడియా వారు కాబట్టి ఎవరు అవ్వచ్చు, వాళ్ళు చేస్తున్న కార్యక్రమంలో వాళ్ళు దేవుడిని మొక్కుకుంటాం. మాకు ఒక అవకాశం ఇవ్వండి, మా ఇంటికి మంచి జరుగుతుంది, మా గుమ్మానికి మంచి జరుగుతుంది, మా తల్లిదండ్రులకు మా పిల్లలకి సుఖశాంతులు జరుగుతాయని ఈ రోజుల్లో చాలా ఏడుచుకుని ముక్కంట్లో ఇంట్లో ఏడుచుకుని తల్లిదండ్రులు, ఆడపిల్లలు, అక్క చెల్లెలు చాలా మంది ఇబ్బంది అవుతూ సగమిగం అవుతున్నారు. దయచేసి కూడా భగవంతుడు అందరికీ సమానమే. మేము దళిత హిందువులమే, మా హిందువులే క్రిస్టియన్కి మొక్కుతాండ్రని పెట్టారు. మేము మొక్కలేదు. హిందువులు మాకు 1800 గడప అన్నారు. మేము అందరూ హిందువులమే ఉంటే